ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 ఏండ్ల నుంచి ఇక్కడ ఏర్పడిన బిలం మండుతూనే ఉంది. అప్పట్లో చేసిన తప్పిదం వల్ల ఏళ్ల తరబడి అక్కడి వాతావరణ పరిస్థితులు ప్రమాదంగా మారుతూ వస్తున్నాయి. ఆ మంటల వల్ల పర్యావరణానికి మాత్రమే కాదు స్థానిక ప్రజలు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి ఆ మంటకు కారణం ఏమిటి, అది ఎందుకు ఏర్పడిందో తెలియాలంటే 1971లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. తుర్క్మెనిస్తాన్లో ఓ భారీ అగ్నిబిలం ఉంది. దీన్ని అంతా నరక ద్వారం అంటారు. అయితే అగ్ని పర్వతాలకు ఈ బిలానికి చాలా వ్యత్యాసం ఉంది. అగ్ని పర్వతాల్లో లావా ద్రవం నిత్యం మండుతూ ఉంటుంది. అది ఎప్పుడు పేలుతుందో చెప్పలేం కష్టం. అయితే ఈ బిలం అలాంటిది కాదు. ఇది మానవ తప్పిదం వల్ల ఏర్పడిన ఓ భయానక ఘటన. ఈ నరక ద్వారం గురించి తెలుసుకునే ముందు మనం 1995 జనవరి 8న తూర్పుగోదావరి జిల్లా పాషర్లపూడి గ్రామంలో చోటు చేసుకున్న ఘటన గురించి తెలుసుకోవాలి. చమురు అన్వేషణలో భాగంగా ఓఎన్జీసీ డ్రిల్లింగ్ పనులు జరుపుతుండగా గ్యాస్ లీక్ అయింది. ఆ వెంటనే నిప్పంటుకుంది. సుమారు 65 రోజుల పాటు అది మండుతూనే ఉంది. ఎట్టకేలకు నిపుణులు రంగంలోకి దిగి ఆ మంటలను అదుపులోకి తెచ్చారు. దాదాపు అలాంటి ఘటనే అష్కాబాద్ కు 260 కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకుంది. 1971లో సోవియట్ జియాలిస్టులు చమురు కోసం అక్కడ డ్రిల్లింగ్ చేపట్టారు. అక్కడ భారీ గ్యాస్ లీక్ అయింది. ఆ వెంటనే అక్కడ పెద్ద రంధ్రం ఏర్పడి భారీ బిలంగా ఏర్పడింది. దాని నుంచి వెలువడుతున్న గ్యాస్ పక్క గ్రామాలకు వ్యాపిస్తుందనే భయంతో జియాలజిస్టులు గ్యాస్ ను మండించారు. కొన్ని రోజులు తర్వాత ఆ గ్యాస్ మొత్తం ఆరిపోతుందని భావించారు. అయితే 50 ఏండ్లు గడిచినా ఆ గ్యాస్ ఇంకా అక్కడ మండుతూనే ఉంది. దర్వాజా క్రేటర్ అని పిలిచే ఈ ప్రాంతం క్రమేణా పర్యాటక స్థలిగా మారింది. చాలా మంది ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతుంటారు. అయితే భవిష్యత్తులో మీరు ఈ నరక ద్వారాన్ని చూసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే తుర్క్మెనిస్తాన్ ప్రభుత్వం ఈ బిలాన్ని మూసివేయాలనే నిర్ణయానికి వచ్చింది. నిత్యం గ్యాస్ మండటం వల్ల పర్యావరణానికి ప్రజలకు హాని జరుగుతుందని, ఈ బిలాన్ని మూసివేయడానికి ఉన్న మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. అయితే 2010లోనే ఇక్కడి మంటలు ఆర్పడానికి ప్రయత్నాలు జరిగాయి, కానీ సాధ్యం కాలేదు. మరి ఈసారైనా సక్సెస్ సాధిస్తారో లేదో చూడాలి.